హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్రెషర్స్. ఈరోజు మీ అందరితో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ కాన్సన్ట్రేషన్. ఎస్ ఫ్రెండ్స్, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కాన్సన్ట్రేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కదా. సో ఇప్పుడు న్యూ మామ్స్కి అయితే ఇంకా, ఎందుకంటే పిల్లలు కాన్సన్ట్రేటెడ్గా ఏదైనా వర్క్ చేయాలి అని అంటే ఏం చేయాలి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళందరి కోసం నేను ఒక మంచి టిప్స్తో ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఐ హ్యావ్ సమ్ డిఐవైస్. పిల్లల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని, ఫోకస్ని పెంచడానికి కోసం ఐ హ్యావ్ సమ్ హ్యాండ్మేడ్ డిఐవైస్. సో ద బెస్ట్ పార్ట్ ఈస్ దే ఆర్ రీయూజబుల్. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఇట్ టిల్ ద ఎండ్. టాపిక్ స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక పాయింట్ని చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. చైల్డే కాదండి, ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. సో ఒకరిని ఒకరితో కంపారిజన్స్ అనేవి చేయొద్దు, స్పెషల్లీ ఇన్ కిడ్స్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. కాన్సన్ట్రేషన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది డిస్కస్ చేసే ముందు అసలు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది ఎందుకు తగ్గుతాయి, ఎందుకు వేరీ అవుతాయి పర్సన్ టు పర్సన్ అనేది ఒకసారి చూద్దాం. వాటికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ద ఫస్ట్ వన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. మీరు ఎప్పుడైనా గమనించారా? నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల చాలా డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు, పిల్లలైనా పెద్దలైనా. సౌండ్ స్లీప్ ఉండడం వల్ల ద నెక్స్ట్ డే ప్రొడక్టివిటీ చాలా బాగుంటుంది. పిల్లలకైతే మినిమమ్ ఆఫ్ 9 to 10 hours స్లీప్ అనేది మ్యాండేటరీగా పెట్టుకోండి. టైమింగ్ సెట్ చేయండి. ఎగ్జాక్ట్గా ఈ టైంకి బెడ్కి వెళ్ళాలి అండ్ ఈ టైంకి నిద్ర లెగవాలి. సో ఇలా టైమింగ్ సెట్ చేయడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్, పిల్లల గ్రోత్ చాలా బాగుంటుంది. యూ కెన్ సీ ద డిఫరెన్స్. అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ పూర్ న్యూట్రిషన్. పిల్లల ఎదుగుదల కరెక్ట్గా ఉండాలి అని అంటే మన ఓవరాల్ న్యూట్రిషన్ని పిల్లలకి ప్రొవైడ్ చేయాలి. దట్ ఇంక్లూడ్స్ విటమిన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్. బ్రెయిన్ డెవలప్మెంట్కి ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ అవసరం, మజిల్స్ డెవలప్మెంట్కి ప్రోటీన్స్ ఎక్కువ అవసరం. కానీ పిల్లల విషయంలోకి వచ్చేటప్పటికి ఈ న్యూట్రిషన్ అంతా సమపాలల్లో మనం పిల్లలకి అందజేయాలి. అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న పిల్లల్లో ఫోకస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఆల్వేస్ ఆప్ట్ ఫర్ ద హెల్తీ ఫుడ్ ఆప్షన్స్. అండ్ ద థర్డ్ పాయింట్ ఈస్ ఫ్యామిలీ స్ట్రెస్. పిల్లలు చెప్తే వినేదానికన్నా చూసి ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్ ఒకరి మీద ఒకరు అరుచుకోవడము లేదా గట్టిగా మాట్లాడుకోవడము, ఇవంతా పిల్లల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. పిల్లల కాన్సన్ట్రేషన్, ఫోకస్ అనేది షిఫ్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఏ హ్యాపీ ఫ్యామిలీ లీడ్స్ టు ఏ హ్యాపీ చైల్డ్. పేరెంట్స్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసుకునేటప్పుడు వాళ్ళ బౌండరీస్ని ఐడెంటిఫై చేసుకొని డిస్కస్ చేసుకోవడం అనేది మర్చిపోవద్దు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫిజికల్ యాక్టివిటీ. పిల్లలకి ఫిజికల్ గేమ్స్ అండ్ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. పిల్లలు ఎక్కువగా ఫిజికల్ గేమ్స్ అండ్ ఎక్సర్సైజెస్లో పాల్గొనడం వల్ల బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో బాగా జరుగుతుంది అండ్ ఆక్సిజన్ ఇంటేక్ కూడా బాగుంటుంది. అలాంటి పిల్లల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అండ్ ఫోకస్ అనేది చాలా వరకు హైగా ఉంటాయి. సో గేమ్స్ అండ్ స్టడీస్ని బ్యాలెన్స్ చేస్తూ పిల్లల టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్లో ఏ రీజన్స్ వల్ల మీ పిల్లల యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గుతున్నాయో గమనించి దానికి తగినట్టుగా మీరు యాక్షన్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకోండి. నౌ వీ విల్ సీ సమ్ టిప్స్ టు ఇంప్రూవ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్. మనం ఏ రీజన్స్ అయితే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గడానికి చెప్పుకున్నామో అవే రీజన్స్ని ఓవర్కమ్ చేయగలిగితే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్. పిల్లలకి న్యూట్రిషియస్ ఫుడ్ టైం టు టైం ఇవ్వడం వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది చాలా బాగుంటుంది. సో వాళ్ళ ఫోకస్, వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ మై నెక్స్ట్ టిప్ ఈస్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. డే అంతా మన బాడీ ఫంక్షనింగ్ కరెక్ట్గా జరగాలి అంటే దానికి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ ఉండాలి. సో పిల్లలకి మినిమమ్ ఆఫ్ 8 to 10 glasses వాటర్ అనేది మ్యాండేటరీ చేయండి. అండ్ మై థర్డ్ టిప్ ఈస్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్వాల్వ్మెంట్. పిల్లల్ని ఎక్కువగా అవుట్డోర్ గేమ్స్, ఎక్సర్సైజెస్ లేదా ఫిజికల్గా యాక్టివ్గా ఉండే గేమ్స్ని ఆడించడానికి ట్రై చేయండి. దానివల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. స్టడీస్ కూడా మనకి ఏం ప్రూవ్ చేస్తున్నాయి అంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉన్న కిడ్స్ ఆర్ మోర్ షార్ప్ అండ్ ఫోకస్డ్ వెన్ కంపేర్డ్ టు ద అదర్ కిడ్స్. సో గివ్ ఎనఫ్ టైమ్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీస్. అండ్ మై నెక్స్ట్ టిప్ ఇస్ డివైడింగ్ బిగ్గర్ టాస్క్ ఇంటూ స్మాలర్ వన్స్. ఒక పెద్ద టాస్క్ని కంప్లీట్ చేయాలి అని అంటే దానికి ఎక్కువ శ్రద్ధ, ఓపిక కావాలి. అది జనరల్గా పిల్లల్లో ఉండదు. సో అలాంటప్పుడు ఒక పెద్ద టాస్క్ని చిన్న చిన్న టాస్క్స్గా డివైడ్ చేసి ఆ స్మాలర్ టాస్క్ని కంప్లీట్ చేయండి అని చెప్పడంలో వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంతూజియాజం చూపిస్తారు అండ్ కాన్సన్ట్రేటెడ్గా ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఈ స్మాలర్ టాస్క్స్ కంప్లీట్ చేయడం వల్ల పిల్లలు ప్రోగ్రెసివ్గా ఫీల్ అవుతారు
అంత బర్డన్గా కూడా అనిపించదు. ఈ టెక్నిక్ని పిల్లల హోంవర్క్స్లో, హౌస్ వర్క్స్లో లేదా ఏదైనా కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తున్నా, నేర్చుకోవాలి అని అనుకున్నా అలాంటి వాటి దగ్గర యూస్ చేస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ మీ నెక్స్ట్ టిప్ ఇస్ రెడ్యూసింగ్ డిస్ట్రాక్షన్స్. పిల్లలకి ఒక టాస్క్ ఇచ్చేసి వాళ్ళని కంప్లీట్ చేయమని చెప్పేసి మనం ఫోన్ పట్టేసుకొని మన పనిలో నిమగ్నం అయిపోకూడదు. పిల్లలు ఆ టాస్క్ని ఎలా కంప్లీట్ చేస్తున్నారు, ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు అనేది మనం గమనిస్తూ ఉండాలి. అలా చేస్తేనే పిల్లలు ఇంకా ఫోకస్డ్గా, ఎంతూజియాజంగా, ఇంట్రెస్ట్గా చేయగలుగుతారు. ఈసారి ఎప్పుడైనా మీరు పిల్లలకి టాస్క్ ఇచ్చినప్పుడు మీరు కూడా వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి చూడండి. రిజల్ట్ ఎలా వస్తుందో కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ మీ నెక్స్ట్ టిప్ ఇస్ పిల్లలకి హోంవర్క్ కోసం ఒక పర్టికులర్ టైం సెట్ చేసుకోండి. అదే టైంకి ప్రతిరోజు పిల్లల్ని హోంవర్క్ చేసేలాగా చూడండి. ఇలా ప్రతిరోజు సేమ్ టైంకి హోంవర్క్ చేయడం వల్ల వాళ్ళకి అది హ్యాబిట్గా మారిపోతుంది. అండ్ మై నెక్స్ట్ టిప్ ఇస్ టైమర్. పిల్లలకి ఒక టాస్క్ ఇచ్చి టైం సెట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 minutes, 20 minutes అట్లాగా. ఆ టైం లోపల ఆ టాస్క్ని కంప్లీట్ చేయడానికి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఇలా టైం లిమిట్ పెట్టడం వల్ల పిల్లలు ఎక్కువ ఫోకస్తో టాస్క్ని కంప్లీట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే టైం సెట్ చేసినప్పుడు కొంతమంది పిల్లలు టైం చూసి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, యాంగ్షియస్ అయిపోతారు, వర్క్ ఆ టైం లోపల కంప్లీట్ చేయలేకపోతానే అని భయపడతా ఉంటారు. సో అలాంటప్పుడు కొంచెం కేర్ తీసుకొని పేరెంట్స్ కిడ్స్ని ఎంకరేజ్ చేయాలి. అండ్ మై లాస్ట్ టిప్ ఇస్ పిల్లల చేత మెమరీ రిలేటెడ్ గేమ్స్ని ఎక్కువ ఆడించండి. లైక్ చెస్, క్యారమ్స్ ఇలాంటి గేమ్స్ ఆడించడం వల్ల వాళ్ళ మెమరీని రీకాల్ చేసుకోగలుగుతారు. సో దట్ వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ బూస్ట్ అవుతుంది. సో అవండి ప్రాక్టికల్గా చూసి తెలుసుకున్న విషయాలని మీ అందరితో టిప్స్ రూపంలో షేర్ చేసుకున్నాను. సో ఈ టిప్స్ మీ అందరికీ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మా పాప కోసం ప్రిపేర్ చేసిన డిఐవై షీట్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఈ షీట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల పిల్లల్లో ఫోకస్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డిఐవై యాక్టివిటీ వచ్చేసి షేప్స్ ప్యాటర్న్. ఒక A4 షీట్లో కొన్ని ర్యాండమ్ షేప్స్ డ్రా చేశాను అండ్ వాటిని కలర్ కూడా చేశాను టు అట్రాక్ట్ కిడ్స్ మోర్. దాని నెక్స్ట్ రోజులో ఆ షేప్స్ని ఇంకంప్లీట్గా వదిలేశాను. సో పిల్లలు ఏం చేయాలి అంటే ఫస్ట్ షేప్ చూసి ఆ నెక్స్ట్ ఇంకంప్లీట్ షేప్ని వాళ్ళు ఫిల్ చేయాలి. ఇలా చేసేటప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి, వాళ్ళ అబ్జర్వేషన్ పెరుగుతుంది. ఫస్ట్ షేప్ ఎలా ఉంది, దానికి ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి జాయిన్ చేయాలి అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ద సెకండ్ యాక్టివిటీ ఈజ్ ఎ ఫన్ యాక్టివిటీ. ఇక్కడ నేను కొన్ని సర్కిల్స్ డ్రా చేశాను. ఆ సర్కిల్స్లో కొన్ని మాత్రమే ఫిల్ చేశాను అండ్ కొన్ని అలానే వదిలేశాను. సో పిల్లలు ఏం చేయాల్సి ఉంటుందంటే నేను డ్రా చేసిన ప్యాటర్న్ని వాళ్ళకి ఇచ్చిన స్పేస్లో రీక్రియేట్ చేయాల్సి ఉంటుంది. ద సేమ్ ప్యాటర్న్. ఇక్కడ ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం దాని పక్కనే ఇంకొక సింబల్స్తో ఇంకొక ప్యాటర్న్ డ్రా చేశాను. అదే సింబల్స్ని వాళ్ళు మళ్ళీ రీక్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కిడ్స్ లవ్ టు డూ దిస్. And the third activity is dot pattern, and this is really a fun activity for all the kids. ఈ యాక్టివిటీలో నేను కొన్ని ర్యాండమ్గా డాట్స్ని జాయిన్ చేస్తూ ఒక పిక్చర్ని క్రియేట్ చేశాను. సో పిల్లలు కూడా సేమ్ అదే పిక్చర్ని రీక్రియేట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి ఇచ్చిన స్పేస్లో. దానికోసం పిల్లలు దే హ్యావ్ టు కౌంట్ ద డాట్స్. లైన్ బై లైన్ కౌంట్ చేసుకుంటూ ఏ డాట్స్ని జాయిన్ చేశారో అబ్జర్వ్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కాన్సన్ట్రేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి ఈ డాట్స్ని జాయిన్ చేయడం వల్ల. ఏ ఒక్క డాట్ మిస్ అయినా కూడా పిక్చర్ అనేది కరెక్ట్గా రాదు. అంతేకాకుండా వాళ్ళ ఓన్ క్రియేటివిటీని బయటపెట్టడానికి కూడా ఈ డాట్ ప్యాటర్న్ యాక్టివిటీ అనేది హెల్ప్ అవుతుంది. సో పిల్లలకి వాళ్ళ ఓన్గా ఒక ప్యాటర్న్ని డ్రా చేయమని చెప్పండి డాట్స్ని జాయిన్ చేస్తూ. వీటితో పాటు పిల్లల్ని ఫ్రీ హ్యాండ్స్ డ్రాయింగ్ చేయించడానికి ఎంకరేజ్ చేయండి. ఇదైతే నేనే డ్రా చేశాను. సో దీని మీద కొన్ని ప్యాటర్న్స్ ఇచ్చాను. ఎందుకంటే ఆ ప్యాటర్న్కి తగ్గట్టు కట్అవుట్స్ చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు మళ్ళీ ఆ షేప్ని జాయిన్ చేయాలి. సో దట్ దే ఫార్మ్ ద పిక్చర్ అగెయిన్. సో దీనివల్ల కూడా వాళ్ళకి ఫోకస్ అనేది పెరుగుతుంది. అండ్ ఇవి కొన్ని నేను మా పాప కోసం ప్రిపేర్ చేసిన తన ఫేవరెట్ కార్టూన్స్. ఇవి కూడా ఫ్రీ హ్యాండ్ డ్రాయింగే అండ్ షీ లవ్స్ టు కలర్ ఆల్ దీస్. ఇవే కాకుండా ఏదైనా కాన్సెప్ట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాటిని పిక్చర్స్ రూపంలో వాళ్ళ ముందు రిప్రజెంట్ చేస్తే వాళ్ళకి ఇమాజినేషన్ పవర్ పెరుగుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ దాట్. ఇప్పుడు మీ అందరి కోసం ఒక ప్రో టిప్. నేను ప్రిపేర్ చేసిన యాక్టివిటీ షీట్స్ని రీయూజ్ చేస్తూ ఎలా వాడుకోవాలో మీ అందరికీ ఇప్పుడు చూపిస్తాను. మీ దగ్గర ట్రాన్స్పరెంట్ షీట్స్ ఉన్న ఫైల్స్ ఉంటాయి కదా, వాటిలో ఈ డిఐవై షీట్స్ని ప్లేస్ చేసి మార్కర్తో కానీ లేదా కలర్ పెన్సిల్తో ఆర్ స్కెచ్తో ఆ షేప్స్ని ఆ డిఐవై షీట్స్ని కంప్లీట్ చేయమని చెప్పండి. సో దట్ ఎక్కడైనా మిస్టేక్ చేస్తే వాళ్ళు
వైట్ క్లాత్తో లేదా ఓల్డ్ క్లాత్తో వైప్ చేసుకుంటే ఈజీగా రబ్ అయిపోతుంది. అండ్ ఎన్నిసార్లు కావాలన్నా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు.